మీరున్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, యూ హ్యావ్ సమ్ బాడీ, ఆయనకు ఒక బాడీ, మీది ఆయనది మ్యాచ్ అవ్వాలని లేదు. ఎందుకు మ్యాచ్ అవుద్దండి? నాకు తెలుసురా ఆడి బాడీ బాక్స్ ఆఫీస్ చేయాలేమో కదా. ఎందుకు చేయాలి? ఏదో తేడాగా ఉందంటే అది బిలీవబిలిటీ కోసం చేయాలేమో కదా. ఎందుకు చేయాలి? కరెక్షన్ నేను చేయరా మీరు? ఎందుకు చేస్తాం? నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? నాలో సగం ఉన్నాడు, తగ్గిపోయి ఉన్నాడు ప్రభాస్. ఏమిటండి మీరు మాట్లాడేది? నాలో సగం ఉన్నాడు, తగ్గిపోయి ఉన్నాడు ప్రభాస్. నాలో సగం ఉన్నాడు, తగ్గిపోయి ఉన్నాడు ప్రభాస్. సగం ఉన్నాడు. ఎలా కనిపిస్తున్నాను నీకు? విలన్ గా కనిపిస్తున్నానా? తను చూసే అన్నాడు, నీ బాడీ ముందు నేను స్లీవ్లెస్ వేసుకోను, ఎందుకంటే నీది మరీ ఎక్కువ పెంచేసావు నువ్వు. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సగం ఉన్నాడు. డిఫరెంట్ బిజినెస్ లో ఎంత సంపాదించాలని పక్కన పెడితే ఏదో తేడాగా ఉందంటే మూవీస్ లో చాలా పెట్టారు కదా. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఎంత సంపాదించాలని పక్కన పెడితే మూవీస్ లో చాలా పెట్టారు కదా. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు దాకా నా మూవీస్ అన్ని చూస్తే ఈ జన్మకి చాలు, నేను పోతాను. కాస్ట్ ఫెయిలియర్ అయిన మూవీ ఏదీ లేదు. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి. అదర్స్ కదా. మీ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, దాని యాటిట్యూడ్ అనే పదం వాడచ్చు. అది కొంచెం ఫార్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకని నేను మీలాగా ఉన్నానంటే మళ్ళీ నన్ను కూడా మూర్తి గారనే పిలుస్తారు, విష్ణు అని ఎందుకు పిలుస్తారు? అట్లుంటది మనతోని ముచ్చట. హీరో కూర్చుంటారు, డైరెక్టర్ అందరూ కూర్చుంటారు. బట్ మీ పోస్చర్ కానీ ఏదో డిఫరెంట్గా మీరు ఒక కింగ్ అన్నట్టు ఇలా కూర్చుని వాళ్ళందరూ అలా కూర్చుని ఒక్కళ్ళు ఇలా కూర్చుని ఇప్పుడు ఈ బాడీ లాంగ్వేజ్ మీ రకంగా ఉంటది, నా బాడీ లాంగ్వేజ్ నా రకం. Who should I fear? I am not the king, but I don't care who the king is. That's my attitude. సిగ్గుండాలి. నా బాడీ లాంగ్వేజ్ నా రకం. Who should I fear? నాకు అర్ధాంతరంగా ఏదైనా వస్తే 10 మందిలో వచ్చేసాడమే సార్, అసలు దిగుపడను. అది చుట్టుపక్కల ఉన్న 20-30 మంది మన గురించి ఏమనుకుంటున్నారో మనం అనుకుంటూ జీవితాన్ని సాగించాం అనుకోండి, జీవితం సంక్రాంతిపోతుంది. ఆడేమనుకుంటాడో మనకెందుకు? మన హార్ట్ క్లియర్ గా ఉందా, మన హార్డ్ వర్క్ మాట్లాడుతుందా చాలు అని. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. పబ్లిక్ ఫిగర్స్ ని ఎవరైనా జనాలు కొంచెం కొద్దిగా ఇదిగో మాస్టర్, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తా. బట్ ఎలా ఉన్నా కూడా ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, ఆయన చూసేది డౌన్ టు ఎర్త్, చాలా జనసంచి చేసుకుని ఇప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా, కామన్ మ్యాన్ గా అలా ఉండేసరికి ఆయన పక్కనే కమల్ హాసన్ గారు ఉన్నారుగా, ఆయన వాళ్ళిద్దరు యాటిట్యూడ్ ఒకటే అనుకున్నారా? ఎవ్రీ పర్సన్ హ్యాస్ దర్ ఓన్ పర్సనాలిటీ. దాంట్లో చిన్న సంథింగ్ డిఫరెంట్ గా, అంటే of course I will be like that. That's because I'm Vishnu. లేకపోతే I'll be like Mr. Murthy. నేను అనుకూలంగా ఉండాల్సిన దగ్గర అనుకూలంగా ఉంటా, నా ఒరిజినల్ క్యారెక్టర్ ఉండాల్సినప్పుడు ఒరిజినల్ గా ఉంటాను. ఈ రోజు నాకు ఎంత జ్ఞానోదయం అయిందంటే మనం ఇలా చెయ్యాలేమో.
ఇవన్నీ పెయిడ్ నెగటివిటీ, సిగ్గుండాలి కావాలని టార్గెటెడ్ నెగటివిటీ అని ఒక ఎలాగ కన్ఫర్మ్గా చెప్తాను. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. మీరు కూడా అనాలిసిస్ చేయొచ్చు, నేను చేయాల్సిన అవసరం లేదు. ఏమనుకోక సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. నేను ఒకవేళ ఒక సాంగ్ రిలీజ్ చేసినా, పోస్టర్ రిలీజ్ చేసినా, దాంట్లో ఒకవేళ నచ్చలేదు, నిజంగానే బాగలేదు అంటే కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. భారతదేశం అంతా నేను అన్ని భాషల్లోనే చేస్తున్నాను కదా, మిగతా భాషల్లో కూడా కావాలిగా. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలేదు. మిగతా భాషల్లో రానటివి ఓన్లీ పనిగట్టుకొని తెలుగులో ఎందుకు చేస్తున్నారు? ఇదే మూడోది అయిపోయింది. వీడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాడు. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం.